విజయ్. ఓకే సార్. ఇకపోతే ఒకసారి ఒక చర్చ అయితే జరుగుతోంది. మెగా కుటుంబంలో ఒక వ్యక్తికి, అది కూడా పవన్ కళ్యాణ్ సోదరుడికి ఒక కీలకమైనటువంటి పదవి రాబోతోంది. దాని తర్వాత దాన్ని యూజ్ చేసుకొని తర్వాత రాజకీయ పరిణామాలు కూడా పూర్తి స్థాయిలో మారబోతున్నాయి, పెద్ద పెద్ద మార్పులు జరగబోతున్నాయి అనేటువంటి చర్చ ఉంది. సో ఏంటి సార్ దానికి సంబంధించి ఏం జరుగుతుంది పూర్తిగా ఒక్కసారి? ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి నిశితంగా పరిశీలించాలి మనందరం కూడా. అంటే నిశితం అనే కంటే సునిశ్చితంగా, అత్యంత సున్నితంగా లోతైనటువంటి విశ్లేషణ చేయాలి. ఎందుకు అసలు జనసేన పైనే ఇట్లాంటి ఆలోచన ఎందుకు వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అంటే, ఇక్కడ అందరూ గమనించింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక మాన్యా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ మాన్యాన్ని ఉపయోగించుకోవాలి. అసలు ఎట్లా ఉపయోగించుకుంటే మనం సక్సెస్ అవుతాం. అందుకే మొట్టమొదటి పాచికగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికలను తనకి ఒక టెస్టింగ్ పిల్లాగా పెట్టారు అక్కడ. సో అక్కడ విజయాన్ని సాధించాడు. విజయాన్ని సాధించిన తర్వాత నరేంద్ర మోడీ దగ్గర నుంచి ఫోన్ రావడం, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ఏవైతే ప్రాజెక్టులు ఉంటాడో ఆ ప్రాజెక్టులన్నీ తీసుకెళ్ళాడు. అవన్నీ న్యాచురల్గా ఒప్పేసుకున్నారు. అవన్నీ దానికి సంబంధించిన నిధులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మంత్రులందరూ వరుసపెట్టి పవన్ కళ్యాణ్ జనరల్గా ఇక్కడి నుంచి పోయినటువంటి మంత్రులు కావచ్చు, డిప్యూటీ సీఎంలు అందరూ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కలుస్తారు. ఇక్కడ జరుగుతున్న అంశం అంటే వాళ్ళందరూ కూడా, అక్కడ కేంద్ర మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ కలుస్తుండడం, వాళ్ళే తనను సన్మానించడం, సత్కరించడము, గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి, ఉపరాష్ట్రపతి స్వయంగా పవన్ కళ్యాణ్ని విందుకు ఆహ్వానించడం. దాని తర్వాత మోడీ గారు, ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్తో ఒంటరిగా కూర్చొని అన్ని విషయాలపై చర్చలు జరిపారు. దాని తర్వాత ఆ బీజేపీ పార్టీలో అతి ముఖ్యమైనటువంటి పొలిటికల్ పాత్రను పోషించేటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్ గారు పవన్ కళ్యాణ్తో కూర్చొని దాదాపు 3 గంటల పాటు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి కావచ్చు, ఏ రకంగా మరి బీజేపీ కూటమి విజయాన్ని సాధించాలన్నటువంటి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ చర్చలో భాగమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఏర్పడినటువంటి 3 రాజ్యసభ సీట్లలో ఒక రాజ్యసభ సీటును జనసేన పార్టీకి ఇవ్వాలన్నటువంటి అంశం. ఆ జనసేన పార్టీలో వాళ్ళు పవన్ కళ్యాణ్ ముందు పెట్టినటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్కి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రి హోదా, క్యాబినెట్ హోదాతో ఉన్నటువంటి ఇచ్చినట్లయితే ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడ తన మాన్యాన్ని చూపించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనని ప్రభుత్వము, రాజకీయ విశ్లేషకులు బిఎల్ సంతోష్ గారు చేశారు. అయితే ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా మన పవన్ కళ్యాణ్కి ఒక స్టైల్ ఉంటుంది. తను మనసులో ఏదైతే అనుకుంటాడో, ప్రజలకు ఏదైతే కావాలనుకుంటాడో, తన జనసేన కార్యకర్తలకి ఏదైతే కావాలనుకుంటాడో, మహిళలకి ఏదైతే కావాలను అది చేసే తత్వం ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన్ని ఏమంటారంటే, ఏదన్నా పట్టు పట్టాడంటే విక్రమార్కులాగా అది సాధించే వరకు వదిలిపెట్టాడు. ఆ నేపథ్యంలోనే తనను ఏమన్నారంటే, ఇది తీసుకోండి అంటే లేదు అన్నాడు. అన్న మరుక్షణంలో నాగబాబు పేరు బయటకు వచ్చింది. నాగబాబుకి రాజ్యసభ సీటు ఇచ్చి నాగబాబును గనక ఇక్కడ మంత్రిని చేసినట్లయితే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం, నాగబాబు గారు కేంద్ర మంత్రి, అట్లాగే ఈ ఇద్దరి మధ్యలో చిరంజీవిని కూడా తీసుకొచ్చి ఈ ముగ్గురిని తీసుకెళ్ళి తమిళనాడు ఎన్నికల్లో పంజా విసరాలనేది బీజేపీ కూటమి యొక్క ఆలోచన. సో అక్కడ ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన అసలు ఏముంటుందంటే, అక్కడ ప్రజలందరూ కూడా నటీనటులకు ప్రియారిటీ ఎక్కువగా ఇస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి ప్రాంతం తమిళనాడు. ఒక 400 సంవత్సరాల నుంచి తెలుగు ప్రజలు అక్కడ ఎక్కువగా ఉన్నారు. సో ఇదంతా కలిసి వస్తున్నటువంటి ఒక సదా ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో సో ఇప్పుడు నాగబాబుని ఎంట్రీ చేస్తున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి ఈ ముగ్గురితో కలిపి తమిళనాడు ఎన్నికల్లో విజయ దుందబి మోగించాలనేటువంటిది
బీజేపీ కూటమి యొక్క ఆలోచన. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పిలవడం, ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనం ఏవైతే చేయాలనుకున్నారో అవన్నీ కూడా తన ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం, సో తను కూడా కొన్ని నిబంధనలు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్న సందర్భం. అందుకే అతి తొందరలో ఆ కుటుంబం నుంచి ఒకరు ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత వీళ్ళందరూ కలిసి కూడా తమిళనాడు ఎన్నికల్లో విజయ దుందుభిని మోగించేటువంటి అవకాశం మాత్రం ఉందని చెప్పక తప్పదు విజయ్. ఎస్ సార్. అంటే పవన్ కళ్యాణ్ కూడా అడిగి మరీ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నాడు. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి, గ్రామ స్థాయి నుంచి జరగాలని అనుకున్నాడు కాబట్టి ఆయన వద్దనుకున్నారేమో మరి కేంద్ర మంత్రి పదవి ఇక్కడ ఒక తీసుకుంటే. విషయాన్ని ఆలోచించాలి. అంటే దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని అంటాం. అవును. ఎప్పుడైతే రూరల్ స్థాయిలో గ్రామ స్థాయిలో గనక పార్టీలకు వచ్చినట్లయితే పట్టణాల్లో సాధించడం చాలా తేలిక, గ్రామాల్లోనే చాలా కష్టం. గ్రామాల్లో కనుక ఆ పార్టీలకు పట్టు వచ్చినట్లయితే విజయం సాధించడం ఇది. అందుకే పట్టుబట్టి ఆయన ఆ శాఖను తీసుకోవడం జరిగింది. సో అందుకోసమే గ్రామాల్లో కనుక ప్రజల నాడి పట్టుకోగలిగితే రాజకీయాల్లో మరి పైకి ఎదగడం చాలా ఈజీ అయినటువంటి విషయాన్ని అతి చిన్న వయసులో, అతి తక్కువ వయసులో ఆ నాడిని పట్టుకోగలిగాడు. ఆ నాడి ద్వారానే తను ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి ప్రసంగాలు ఇవ్వడం, ప్రజల్ని ఆకర్షించడం, ఇవన్నీ చేస్తున్న సందర్భంలోనే ఇది గమనించినటువంటి మోడీ సో ఈ ఆలోచనని తన ముందు పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆలోచన చక్కగా విజయదుందుభి మోగిస్తున్నటువంటి నమ్మకాన్ని కూడా న్యూస్ 360 వెలుగుచ్చుతుంది విజయ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. అసలు చక్కగా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. చూస్తున్నాం కదా మొత్తంగా